అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు దేవీస్ హోమ్ క్రియేషన్స్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు చాలా రోజులైంది డైరెక్ట్గా మేముతో మాట్లాడి, ఏదో అంటే రోజుకు షార్ట్ పెట్టడం అలా ఎండలకని ఏదైనా అలా అయిపోతుంది. ఈరోజు ఒకసారి కొంచెం మీతో మళ్ళీ మాట్లాడాలని వీడియో చేస్తున్నాను అనమాట. అయితే ఏంటంటే ఇన్నాళ్ళ నుంచి నాకు కొంచెం టెక్నికల్గా కూడా నాకు అంత నాలెడ్జ్ లేదు. చాలామంది ఏదన్నా మోడల్స్ ఉంటే పెట్టండి అమ్మా అన్నప్పుడు మీరు వీడియోస్ చూసుకోండి దానిలో ఉంటాయి అని చెప్తూ ఉండేదాన్ని. నాకేంటంటే ఒక పెద్ద బర్డెన్ లాగా ఉండేదన్నమాట. వీడియోస్ తీయాలి, మళ్ళీ ఫొటోస్ తీయాలి, అన్నీ ఆ ఫొటోస్ అన్నీ షేర్ చేయాలి, మళ్ళీ వాటి రేట్స్ లెంత్ అన్నీ పెట్టాలంటే ఈ మొత్తం నాకు వీడియోస్ కానీ మేకింగ్ వీటన్నిటిలో ఆ ఫొటోస్ అనేది నాకు పెద్ద బర్డెన్ లాగా ఉండేదన్నమాట. సో చాలామందికి మీరు వీడియో చూడొచ్చు కదా అని చెప్తూ ఉండేదాన్ని. చాలా నాకు తెలుస్తుంది, కానీ బట్ అదేంటో అలా జరిగిపోయింది. చివరికి నేను ఆలోచిస్తే తర్వాత కేటలాగ్ కనుక రెడీగా ఉంటే కేటలాగ్ చేసుకుంటే కనుక మనం కేటలాగ్ షేర్ చేసామనుకోండి, మొత్తం అంటే మన దాంట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ అంటే ఒకసారి ఒక బ్లాక్ బీడ్స్ మటుకు ఒక ఫోల్డరు, మిగతావన్నీ ఒక దాంట్లో అట్లా షేర్ చేసినప్పుడు అంటే మొత్తం అంటే స్టాక్ మొత్తం దానిలో ఉంటుంది కాబట్టి మీరు దానిలో సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న దాన్ని మళ్ళీ మనకి మీరు దాంట్లోనే మీరు ఆర్డర్ కూడా చేసుకోవచ్చు. మామూలుగా అలా చేసుకొని కార్ట్లో ఉంటుంది, నాకు అది వస్తుంది, ఆర్డర్ వస్తుంది. మీరు మామూలుగానే ఎప్పట్లాగానే జీపే ఫోన్పే అలా చేయొచ్చు. ఇదేదో చాలా బాగున్నట్టుంది కదా అని చెప్పి ఇంకా అదే మొదలుపెట్టాను అనమాట. ఫొటోస్ అన్నీ దాంట్లో క్యాటలాగ్లో యాడ్ చేస్తున్నాను. ఇంక నుంచి ఎవరైనా సరే మీరు కావాలంటే, లేకపోతే నేను కూడా మీరు నాకు బాగా ఎక్కువగా టచ్లో ఉన్న వాళ్ళకి ఆ క్యాటలాగ్ కూడా షేర్ చేస్తుంటాను. దాంట్లో ఏదైనా సరే మీకు కావాల్సిన సెలెక్ట్ చేసుకుని, ఒకవేళ ఐటమ్ అయిపోయి లేదన్న దానిలో నేను సోల్డ్ అవుట్ అని లేకపోతే నో స్టాక్ అని అది యాడ్ చేస్తాను. దాన్ని బట్టి స్టాక్లో ఉన్నది ఏదైనా సరే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే కదా? అంటే ఇన్నాళ్ళ నుంచి నాకు ఇదంతా తెలియలేదు, ఇప్పుడే తెలిసింది. సో అంటే ఇంకా బెటర్గా ఏం చేయొచ్చు అన్నప్పుడు కొంచెం ఇది బాగుంది అనిపించింది. తర్వాత ఇప్పుడు కొన్ని చూపిస్తాను చూడండి. ఇది నా మెళ్ళ పెట్టుకున్నాను చూసారా, ఈ లాకెట్స్ ఇయర్ సెట్ అనమాట. ఇది మళ్ళీ నెక్ మీద కూడా మళ్ళీ చూపిస్తాను నేను మీకు. అది ఇట్లా చెవల్ సెట్ వస్తుంది. ఇది వచ్చి ఆనిక్స్ బీడ్స్ అండి. అదే ఆనిక్స్ అంటారు, ఓనిక్స్ అంటారు, హానిక్స్ అంటారు, రకరకాలు అంటూ ఉంటారు. నాకైతే ఓనిక్స్ అనే అలవాటు అనమాట. ఇది వచ్చి 20 ఇంచెస్ ఉంది. ఇది లాకెట్, ఈ సెట్. ఈ ఓనిక్స్ కాబట్టి పింక్ అండ్ గ్రీన్ అనమాట. ఇది వచ్చి మీకు 600 పడుతుంది అనమాట. సో మీరు అంటే నెక్స్ట్ నెక్ మీద కూడా చూపిస్తాను చూడండి. అలాగే ఇప్పుడు ఇంకొకటి కూడా సేమ్, ఇది గ్రీన్ అనమాట. గ్రీన్ ఉంటే గ్రీన్ కూడా కాదు, ఇది వచ్చి మనకి పైన పీకాక్ బ్లూలా ఉంటుంది. లాకెట్ సెట్ వచ్చి కొంచెం గ్రీనిష్గా ఉంటుంది, బీడ్స్ కొంచెం బ్లూయిష్గా ఉంటాయి, ఇది గ్రీనిష్గా ఉంటుంది. పెద్ద అంటే నెక్ మీద మనం మెడలో పెట్టుకుంటే అంత పెద్ద తేడాగా కూడా ఏమీ అనిపించదు అనమాట. సో మీరు ఇది మళ్ళీ కూడా నేను మళ్ళీ సపరేట్గా దీని లెంత్ రేటు మళ్ళీ చెప్తాను. ఇది 2 చూడండి. ఇవన్నీ చూడండి. ఇది నేను ఇందాక చెప్పినట్టుగానే అంటే ఇలా ఫొటోస్లో చూస్తే మీకు డిఫరెన్సియేషన్ అలా అనిపిస్తుంది, కానీ మనం నెక్ మీద రియల్గా పెట్టుకుంటే అంతగా ఏమి అనిపించదు. కొంచెం అది పీకాక్ బ్లూ, ఇది లైట్ గ్రీనిష్, అది బ్లూయిష్ షేడ్, ఇది గ్రీనిష్ షేడ్ అనమాట. ఈ లాకెట్ అయితే మీరు చూస్తే లాకెట్ ఇది ఇట్లా కింద మోనాలిసా బీడ్స్, ఈ బీడ్స్ తోటి ఇది కింద ఇది కూడా చూడండి పెద్ద హాఫ్ బుట్టలాగా ఉంటుంది. అది ఈ క్వాలిటీ లాకెట్ సెట్ అయితే కొంచెం పెద్ద సైజ్ అనమాట. ఈ లాకెట్ కాస్టే దీనిలో ఎక్కువ. దీని గోల్డ్ బీడ్స్ వేయలేదు. ఎవరికైనా కావాలంటే మనం వేసుకోవచ్చు. ఇవి వచ్చి మీకు 570 పడుతుంది, 19 ఇంచెస్ అనమాట. చాలా బాగుంటుంది. కలర్ కూడా కొంచెం ఒక సపరేట్ కలర్ అనమాట. ఈ కనిపించినట్టు ఇంత డిఫరెన్స్గా ఉండదు, మెళ్ళ పెట్టుకుంటే అడ్జస్ట్ అయిపోతుంది. ఓకే, ఇదైతే 20 ఇంచెస్ లాకెట్ సెట్ విత్ ఓనిక్స్ అండి. ఓనిక్స్ బీడ్స్. ఓనిక్స్ వచ్చి మీకు గ్రీన్ అండ్ పింక్ అనమాట. కింద లాకెట్ ఇలా ఉంటుంది, సైడ్ కొంచెం పెద్ద డిజైనర్ బీడ్స్. చెవల్ సెట్ అయితే ఇలా ఉంటుంది. ఇది వచ్చి 20 ఇంచెస్ ఉంది. ఇది వచ్చి ఓనిక్స్ లాకెట్ సెట్ కూడా సెట్ ఉంటే కొంచెం ప్రైస్ 500 దాటుతుందండి. ఇది వచ్చి 600 పడుతుంది అనమాట. ఇది వచ్చి చాలా బాగుంటుంది. కలర్స్ కూడా అదే 3 చొప్పున 2 సార్లు పీక్కోండి, ఆ తర్వాత గ్రీన్. అంటే ఇలా మొత్తం కనిపించాలని మొత్తం ఫుల్గా అలా షార్ట్గా పెట్టాను, కానీ ఇది ఇంకా పొడవుగా పెడితే ఇంకా చాలా. ఒకసారి చూపిస్తాను. ఇలా ఉంటుంది.
6 పింక్ తర్వాత 3 గ్రీను. ఈ లాకెట్కి ఇలా సెట్ కావాలని చెప్పి కింద స్వరోస్కి కూడా వేసాను. చాలా బాగుంటుంది. ఓకే, ఇవన్నీ మీకు నచ్చుతాయి. నేను చెప్పిన ప్రాసెస్ కూడా మీకు నచ్చుతుందని అనుకుంటాను. మీరు నచ్చినట్టయితే వీడియోకి స్క్రీన్ షాట్ తీసేసి నాకు షేర్ చేసినట్టయితే మీకు పేమెంట్ తర్వాత మేము పంపించడం జరుగుతుంది. అలాగే వీడియోస్ కూడా ఎంకరేజ్ చేయండి, ఎందుకంటే మీ ఎంకరేజ్మెంట్ లేకపోతే నేను ఇక్కడ దాకా రాను కదా. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.